మాఘమాసం మహత్యమందలి 29వ అధ్యాయం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మాఘమాస మహత్యమందలి 29వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లు చెప్పెను. దిలీప మహారాజా, పూర్వం కుతస్థుడు అనేటువంటి పేరు గల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమన కుమార్తెను వివాహమాడెను. వారికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటన చేయదలచి తల్లిదండ్రుల యొక్క ఆనతి నొంది ఇంట నుండి బయలుదేరి మాఘమాసం ప్రారంభమున నాటికి అతడు కావేరి నదీ తీరానికి చేరాడు. మాఘమాసమంతా కూడా కావేరి నదిలోనే స్నానం చేయవాలని అనుకున్నాడు. అతడే కావేరి నదిలో ప్రతిదినం కూడా స్నానం చేయడం. 3 సంవత్సరాలు ఉన్నాడు అక్కడే. 3 మాఘమాసాలు వ్రతాన్ని ఆచరించాడు. శ్రీమన్నారాయణ దయమును పొంది స్నానం చేస్తూ సంకల్పం చేసుకుంటూ నారాయణ నారాయణ అంటూ భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ ఉన్నాడు. కుతస్సుని పుత్రుడగుడి చేత శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందాడు. కానీ అతనికి ఒక కుమారుడు పుట్టాడన్నమాట. కొంతకాలాన వాడు కుతస్సుని పుత్రుడగుడి చేత కౌతుస్యుడు అనేటువంటి పేరు నామకరణం అయింది. ఆ కౌతుకుడే తపం ఆచరించాలని వాడు తపస్సులో కూర్చున్నాడు. లేళ్ళు వచ్చేటండి. లేళ్ళన్నీ కూడా శృంగములు అని పేరు సంస్కృతంలో లేడికి. వీడు తపస్సు చేసుకుంటుంటే ఈ కుతస్సుడి యొక్క కుమారుడు కౌతస్యుడు అన్నమాట. ఆ కౌతస్యుడు తపస్సు చేసుకుంటే లేళ్ళు వచ్చి కొమ్ములతో గుచ్చుతో రాపిడి చేస్తూ ఉన్నాయట. అయినా సరే ఆ లేళ్ళు ఆ రాపిడి వల్ల కొమ్ముల యొక్క రాపిడి, కొమ్ముళ్ళు శృంగములు అంటారు కదా, రాపిడి చేసిన కదలకుండా భగవంతుని మీదే ధ్యానం పెట్టి తపస్సు చేస్తున్నాడు. కాబట్టి మృగశృంగుడు అనేటువంటి పేరు వచ్చింది ఆ కుర్రాడికి. మృగాల యొక్క కొమ్ములతోట రాపిడి జరిగినా కదలకుండా భగవంతుణ్ణి స్మరిస్తున్నాడు, కదలకుండా నిష్టగా అంటే మృగశృంగుడు అనే పేరు కలిగింది. శ్రీమన్నారాయణమూర్తి వాడ ప్రత్యక్షమై మృగశృంగుడిని శ్రీహరి చూసి ఆనంద పారవశుడై పెక్కు రీతిగా స్తుతించాడు మృగశృంగుడు శ్రీమన్నారాయణమూర్తిని. నాయన, నీవు అనేక పర్యాయాలు అనేక మాఘమాసాల్లో స్నానం చేసి విడువకుండా ఆచరిస్తూ అఖండమైన పుణ్యాన్ని ఆర్జించావు. నీ యందు నాకు వాత్సల్యం కలుగుతోంది, చాలా ఆనందం కలిగింది. దానికి కారణం నువ్వు చేసిన తపస్సు. మృగశృంగుడు అన్నాడు, స్వామి, నీ దివ్య దర్శనం వల్ల కలిగిన ఆనందం నా జన్మ తరించిపోయింది ఇట్టి మీ దర్శన భాగ్యం వల్ల. కాబట్టి ఏ కోరిక కావాలో కోరుకో నాయన అని చెప్పి ఆయన అడిగారు. కోరికలు కలుగొట్టలేదు స్వామి, మీరు కోరుకోమన్నారు కానీ ఏమి కోరుకోవాలో తెలియట్లేదు. నిరంతరం మిమ్మల్ని చూడటం, కాబట్టి మిమ్మల్ని ఆనందించడమే నాకు కావాలి అని చెప్పి కౌతస్యుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. వారి తల్లిదండ్రులు వానికి వివాహం తలంచారు. కౌతస్యుడు వారి అభిప్రాయం అంగీకరించను. అనుకూలవతియగు భార్యను లభించినచో గృహస్థాశ్రమ ధర్మం చక్కగా పాటించవచ్చు. భార్య అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకు భర్తకు అనుకూలంగా ఉండాలి. భర్త మాట ఎదురు చెప్పకుండా అతని ధర్మంలో అతనికి అర్థంగా ఉండి మంచిగా కనుక ప్రవర్తించినట్లయితే గృహస్థాశ్రమం ధర్మంగా నడుస్తుంది. వ్యతిరేక స్థితిలో కనుక భార్య ఉన్నట్లయితే వాడు చేసే గృహస్థాశ్రమ ధర్మం దెబ్బతింటుందన్నమాట. కాబట్టి తన కౌతస్యుడు ఏం చేశాడంటే చాలా అనేక రకాలుగా ఆలోచించి భార్యను వివాహం చేసుకోవడంలో కూడా తెలివితేటలుగా ఆలోచించి చేసుకోవాలన్నమాట. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ధర్మ కామ మోక్షాల పురుషార్థాలు 4 కూడా సాధించాలి. కాబట్టి దానికి అనుకూలవతి అనే కన్యనే పరిశీలించి వివాహం చేసుకోవాలి అని చెప్పి అటువంటి లక్షణాలు కలిగిన ఆవిడే కావాలి అని ఆలోచించాడు. అక్కడ దగ్గరలోనే భోగాపురం అనేటువంటి సదాచారవంతుడు ఉత్తమ బ్రాహ్మణుడు నివసించి ఉండేవాడు. వానికి ఒక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరును తగిన ఉత్తమురాలు. పేరు సుశీల అంటే మంచి గుణములు కలిగి మంచి శీలము కలిగినటువంటిది అని అర్థం కదా. కాబట్టి ఉత్తమురాలుగా ఉత్తమ గుణవంతురాలుగా పేరుకు తగ్గట్టుగానే ఉంది. కాబట్టి ఈ యొక్క కౌతస్యుడు వివాహం చేసుకోవడాన్ని నిశ్చయించుకొని సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాలతో కలిసి వాళ్ళతో కలిసి చక్కగా నదీ స్నానం చేయడం కోసం బయలుదేరింది. ఆ సమయంలో మదించిన అడవి ఏనుగులు వారిని తమిరివేశాయి. అప్పుడు సుశీల ఆమె మిత్రులిద్దరూ కూడా బెదరిపోసాగారు. ఆ నదికి గట్టు లేదన్నమాట. గట్టు లేని కారణంగా బారుగా నూతులుంటాయి పూర్వకాలం. కాబట్టి బారు నూతిలో పడి మరణించారు. కౌతస్యుడి వారి మరణ వార్త విని దుఃఖించాడు. ఆ అమ్మాయిలు కనిపించలేదు, చనిపోయారని చెప్పి తెలుసుకున్నారు అందరూ కూడా. చనిపోయిన ముగ్గురిని ఏదో విధంగా బతికించాలని కౌతస్యుడు ఆలోచించాడు. వారి తల్లిదండ్రులు ఆ శరీరాలను రక్షింపమని చెప్పాడు. ఆ నూతిలో చనిపోయిన బాలికల 3 దేహాలు కూడా బయటికి తీసి
ఈ కౌతస్సుడు ఆ పిల్లల యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏనుగు వాళ్ళు చనిపోయారు మీ పిల్లలు, కాబట్టి మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలన్నాను, కానీ అకాల మరణాన్ని పొందారు వీళ్ళు, కాబట్టి వీళ్ళని వివాహం చేసుకుంటాను, వీళ్ళిద్దరినీ కూడా రక్షిస్తాను అని చెప్పి, వీళ్ళు జాగ్రత్తగా రక్షించు అని చెప్పి అక్కడ దగ్గరలో ఉండే నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ధ్యాన నిమగ్గుడై ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగును తదేక దీక్షతో దాని పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా దివ్యజ్ఞానంతో చూస్తూ ఉన్నాడు. వాని ఎదుటే తల వంచి వానికి తొండంతో తన మీదకి ఎక్కించుకుంది ఏనుగు. కౌతస్యుడు శ్రీమన్నారాయణను స్మరించి దానిపై నీటిని జల్లెను. ఆ 2 చేతులలో దాన్ని స్పృశించెను. వెంటనే ఆ ఏనుగు తన రూపాన్ని విడిచి దివ్యమైనటువంటి రూపాన్ని పొంది శాప విమోచనం కలిగి మృగశృంగుని కౌతస్యునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ కౌతస్యుడి పేరు మృగశృంగుడు అనే పేరు వచ్చింది కదా. ఆ యొక్క కౌతస్యుడికి నమస్కారం చేసి, స్వామి ఆ బాలికలు అనుకోకుండా నా చేతిలో మరణించారు, భయపడ్డారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని బతికించేదో రకంగా అని చెప్పి ఆ ఏనుగు కూడా వేడుకుంది. పూర్వజన్మ రూపం పోయి, ఎందుకంటే ఈ ఏనుగు వీళ్ళ చంపేది మళ్ళీ ఎప్పుడైనా చంపే అవకాశం కూడా ఉంది కాబట్టి అసలు ఏనుగు సంగతి చూద్దామని చెప్పి ఈ మృగశృంగుడు అంటే కౌతస్యుడు దాని దగ్గరికి వెళ్ళి దాని ఎదురుగుండా చూసి దాని యొక్క దివ్య జ్ఞానాన్ని అంతా తెలుసుకుని దానిలో ఉండే కోపాన్ని, ద్వేషాన్ని, గర్వాన్ని అంతా కూడా అణిచివేశాడు. ఏనుగు దగ్గరకు తొండంతో పైకెత్తి ఈయన తన మీద కూర్చోబెట్టుకుంది. ఆ మంత్రజలాలు ఏనుగు మీద జల్లాడు. దానివల్ల దాని ఏనుగు రూపంపై దివ్యమైన రూపాన్ని పొంది శాప విమోచనం పోయి అది వైకుంఠానికి వెళ్ళిపోయిందట. కౌతస్సుడు చనిపోయిన వారిని బతికింపదలంచి మరలా నదిలో మునిగి యమధర్మరాజు గారిని ఉద్దేశించి తపస్సు చేశారు. మామూలుగా అందరూ కూడా బ్రహ్మగారి గురించో శివుడి గురించో ఎక్కువ తపస్సు చేస్తారు. విష్ణుమూర్తి గురించి ఎవరో కూడా తపస్సు చేయరు. ఎందుకంటే ఆయన వీళ్ళంతా కోరికలు నెరవేర్చేటువంటి తపస్సులన్నీ కూడా బ్రహ్మగారి ద్వారానే జరుగుతాయి. శివుడి ద్వారా కూడా మనోవాంఛాసిద్ధి కోరాలి. తపస్సులో రకాలు ఉన్నాయన్నమాట. మన సంతానం కావాలని తపస్సు ద్వారా సంతానాన్ని పొందవచ్చు. కోట్లాది రూపాయల ధనం మనకు కావాలని తపస్సు చేసి సంపాదించవచ్చు. అలాగే మనం ఒక అధికారాన్ని, పదవిని పొందాలంటే తపస్సు ద్వారా పొందవచ్చు. అలాగే మోక్షాన్ని పొందాలంటే కనుక తపస్సు ద్వారా పొందవచ్చు. కానీ మిగతా వాళ్ళంతా జన్మరాహిత్యాన్ని చెయ్యరన్నమాట. కేవలం శ్రీ మహావిష్ణువు జన్మరాహిత్యాన్ని చేస్తారు. కాబట్టి అందుకే ఎవరో కానీ శ్రీమన్నారాయణ భక్తులు తప్ప శ్రీమన్నారాయణకు తపస్సు చేసే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. ప్రహ్లాదుడు, తర్వాత మనకి ఉద్భవుడు, అలాగే ధ్రువుడు, ఇలా శివుడి గురించి మార్కండేయుడు, ఇలా కొంతమందే చేసి ఉన్నారు. కాబట్టి ఈ అనుకోకుండా యమధర్మరాజు గురించి తపస్సు ఎవరు చేస్తారు చెప్పండి? కానీ ఈ మృగశృంగుడు యమధర్మరాజు గారిని ఉద్దేశించి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సులో రకాలు ఉంటాయి, స్థాయిలు కూడా ఉంటాయి. కానీ యమధర్మరాజు గారిని తపస్సు చేసిన యమధర్మరాజు ఆశ్చర్యపోయి, ఎవడరా నా గురించి తపస్సు చేయడం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోయి ఆ మృగశృంగుడికి యముడు ప్రత్యక్షమయ్యాడు, నమస్కరించాడు. యముడు కూడా అండి పాపాత్ముని మీసాలతోటి నల్లగా భయంకరంగా కనపడతాడు. యముడి పేరు ధర్ముడు, అంటే ధర్మరాజు గారు లాంటి వాడు. యముడే ధర్మరాజుగా వచ్చాడు కాబట్టి ధర్ముడు కాబట్టి ఆయన ధర్మాత్ములు పుణ్యాత్ములకేమో శాంత రూపంలో కనపడతాడు, పాపాత్ములకు భయంకర రూపంగా కనపడతాడు యముడు. కాబట్టి వచ్చాడు, యముడికి నమస్కరించాడు. యమధర్మరాజు గారు చెప్పారు, అయ్యా ఏమిటి నాయన తపస్సు బ్రహ్మగారి గురించో విష్ణువు గురించో శివుడి గురించో చేస్తారు, నా కోసం తపస్సు చేయడం ఏమిటి, ఎవరో చేయలేదు ఇలాగా, ఏం కావాలి నీకు అని యముడు అడిగాడు. అప్పుడు దుర్మరణాన్ని పొందారు బాలికలు 3. కాబట్టి ఆ సుశీల అనేటువంటి దాన్ని వాళ్ళ యొక్క మిత్రులను ఇద్దరిని కూడా బతికించాలి నువ్వు అని యముడిని కోరాడు. యముడు వానికి పరోపకార బుద్ధిచే అడుగుతున్నాడు కాబట్టి వరాన్నిచ్చి తప్పనిసరిగా వాళ్ళని బతికిస్తాను అని మృగశృంగుడికి చెప్పాడు. మృగశృంగుడు పట్టుదలతో తపస్సు చేసి యముని వల్ల సుశీల ఆమె ఇద్దరు మిత్రుల్ని కూడా పొందాడు. వారిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. సుశీలమున్నగ వారు నిద్ర నుండి లేచినట్లుగా ఆ మంత్రజలాలు జల్లాడు యముడు. వాళ్ళు లేచి కూర్చున్నారన్నమాట. లేచి కూర్చున్న తర్వాత వారు యమలోకంలో చూసిన విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నారన్నమాట. యమలోకంలో వీళ్ళు చనిపోయారు కదా, యమలోకానికి వెళ్ళిపోయారు. ఏం చేత మరణం కూడా మనకి కావాలి అని చెప్పి ఏదో ఒక కష్టం కలిగింది, ఆ కష్టం వల్ల మనం చనిపోతే బాగుందని ఎప్పుడూ కూడా ఎవరు అనుకోకూడదు. ఆ కష్టాన్ని తట్టుకోవాలి, తట్టుకునే శక్తిని ఇమ్మని భగవంతుని అడగాలే తప్ప ఇటు 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వలేదనో, లేదా తండ్రి తిట్టాడనో, తల్లి కొట్టిందనో, తండ్రి కొట్టాడనో, మేస్టార్ కొట్టారనో, భార్య తిట్టిందనో, భర్త తిట్టాడనో, ఇలా ఏదో రకంగా స్నేహితురాలు తిట్టిందనో, స్నేహితుడు తిట్టాడనో, తన ధనవంతుడు కాలేనో, సంపాదించలేకపోతున్నానో, లేదా నేను పాపాత్ముడు అనేటువంటి భావన ఏదైనా మనసులో కలిగితేనో అనుకోకుండా చాలామంది చనిపోతారు. అలా చనిపోయినటువంటి వాళ్ళు ప్రేతాత్మలుగా తిరుగుతారు. అంతేకాదు వాళ్ళు యమలోకానికే పోతారు. అలా కాకుండా విధి వైపరీత్య రీత్యా కూడా కొంతమంది
యాక్సిడెంట్ల ద్వారా కానీ సర్పాల ద్వారా కానీ అనుకోకుండా ప్రమాదాల వల్ల చనిపోతారు. వాళ్ళు కూడా యమలోకానికే పోతారు వాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అనుకోకుండా ఏనుగు తవిరింది, ఆ భయంతో వాళ్ళు నూతిలో పడిపోయారు, అకాల మరణాన్ని పొందారు. కాబట్టి యమలోకానికి పోయారు. యమలోకాన్ని చూశారు ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా. చూసి జీవి చేసిన పాపాలన్నీ కూడా శిక్షలు పడుచుండెను. భయంకరంగా ఉంది. పాపాలు చేసినటువంటి వారు కఠిన శిక్షలు అనుభవిస్తారు అక్కడ. కాబట్టి ఎర్రగా కాలినటువంటి ఇనప స్తంభాన్ని కౌలింపజేస్తూ ఉన్నారు. మరుగుతున్న నూనెలో పాపులను వేసి వేయిస్తూ ఉన్నారు. తలకిందులుగా వేలాడతీస్తున్నారు. ఎర్రగా కాల్చిన వానితో వాతలు పెడుతూ ఉన్నారు. భయంకరంగా చీము రక్తముతో కూడుకున్న నదిలో పాడవేయుచున్నారు. అనేక రకములుగా రంపములతో కోయుచున్నారు. సర్పాదులు ఉన్న చోట జీవుణ్ణి పడవేయుచున్నారు. ఇలా అనేక విధములుగా నరకములో అనేక బాధలు పడుచూ ఉన్నారని ఆ నరక యాతన నరక బాధలన్నీ కూడా చెప్పుకునుచూ భయపడుచూ ఉన్నారు వారందరూ కూడా. అప్పుడు సుశీల మున్నగవారు భయమును వీడి ఆ యొక్క అతన్ని చూసి మాఘమాస స్నానమును ఇష్టదైవాన్ని పూజించి యథాశక్తిగా మృకండు ఏం చేశాడంటే వెంటనే ఆ కౌతుకుడు వెంటనే వీళ్ళందరినీ కూడా మాఘస్నానం చేయించి శ్రీమన్నారాయణ పూజ అంతా కూడా చేయించాడు. వాళ్ళ దోషాలన్నీ పోవడం కోసం, వాళ్ళ పాపాలన్నీ నశించాయి. వాళ్ళ జీవులు శుభలాభాలన్నీ కూడా ఆనందాన్ని అనుభవించాలి, ధైర్యంగా ఉండాలి, మీకేం భయం లేదు అని చెప్పారు. ఈ విధంగా అని పలుకుచూ వశిష్ఠ మహర్షి దిలీపుడు గురువర్య, భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత అసల? చనిపోయిన వారు మరలా బ్రతుకుట వీలగునా అని ప్రశ్నించాడు. వశిష్ఠుల వారు దిలీపుడు అడిగాడు, ఏమండి గురువుగారు, యమలోకానికి భూలోకానికి చాలా దూరం ఉందంటారు కదా, అసలు ఆ దూరం ఎంత ఉంది? చనిపోయిన వాడు వెంటనే ఎలా బతకగలుగుతాడు? అలా బతకడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని అడిగారు. పూర్వకాలం ఒక సమయంలో తన భటులను చూచి పుష్కరుడు అనేటువంటి వాడిని, యముడు భూలోకంలో ఉన్నాడు పుష్కరుడు అనేటువంటి వాడు, ఆ జీవుని తీసుకురండి పాశాబద్ధం చేసి అని యముడు ఆజ్ఞాపించాడు. యమభటులు భూలోకానికి వెళ్ళి పుష్కరుడు అనే పేరు కలిగినటువంటి వాడిని భటులు పాపాత్ముడు అనుకుని తీసుకుని వచ్చారు. యముడు చూసి పొరపాటున పుణ్యాత్ముడైన పుష్కరుని తీసుకొచ్చారంటే మీరు వీడు కాదు, ఆ పక్క గ్రామంలో ఉన్నాడు పాపాత్ముడు, వాడు పుష్కరుడు అనేటువంటి పేర్లు చాలా ఉంటాయి, కాబట్టి మీరు విజ్ఞత కలిగి తీసుకురావాలి జీవుల్ని తీసుకొచ్చేటప్పుడు, వీడు పుణ్యాత్ముడయ్యే ఇతను తీసుకొచ్చారు అప్పుడు యముడు అన్నాడు. వెంటనే యముడు ఏం చేశాడంటే పొరపాటు అయిపోయిందని చెప్పి అతన్ని క్షమించమని చెప్పి పుష్కరుణ్ణి వేడుకున్నాడు. పుష్కరుడు అలాగే అని చెప్పి యముడి యొక్క ఆజ్ఞను తీసుకుని అసలు యమలోకం అంటే ఎలా ఉంటుంది, బాధలంటే ఏమిటి చూడాలనుకుంటాను అని యముడిని అడిగారు. యముడు అన్నాడు, జాగ్రత్తగా నారాయణమూర్తి మంత్రజపం చెయ్యి, ఆ నారాయణమూర్తి స్మరించుకుంటూ నువ్వు చూడగలివి, నీ కళతో చూడగలివి నువ్వు చూడు, కొన్ని నీ కళతో కూడా చూడలేవు, యమలోకంలో అటువంటి బాధలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నారాయణ మంత్రాన్ని జపిస్తూ లోపలికి వెళ్ళి యమలోకంలో జీవులు పడే బాధలన్నీ కూడా చూడు అని చెప్పి యముడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నానని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు. దాన ధర్మాలు చేసుకుంటూ నిరంతరం కూడా సజ్జన సాంగత్యంతో మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ గురువులని బ్రాహ్మణుల యొక్క సావాసం తీసుకుని మంచి వాళ్ళ యొక్క సావాసంలో గురువులను ఏర్పరచుకుని వాళ్ళ ద్వారానే మనం తరించాలే తప్ప మన లేనిపోయిన కోరికలతోటి వ్యామోహాలతోటి పాపకార్యాలేది కూడా మనం చేయకూడదు అని పుష్కరుడు అందరికీ తెలియజేశాడు అని చెప్పి వశిష్ఠుడు దిలీపుడు తెలియజేశాడు. అనంతరం మృగశృంగుని వివాహం ఎలా చెయ్యాలి, ఎలా జరిగింది అని దిలీపుడు అడిగాడు. వశిష్ఠుల వారు చెబుతున్నాడు, మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తయింది. ఈయనే కౌతుకుడు అన్నాం కదా మనం, మృగాల చేత ఇతనికి ఆ పేరు వచ్చింది, మృగశృంగుడు అన్నారన్నమాట. అతను ప్రజ్ఞకుడై దేశాటన చేసేవాడు, మాఘస్నానాలు ఆచరించాడు, ఎన్నో చోట్ల తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహాన్ని పొందాడు. తర్వాత కొంతకాలం శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొంది దుర్మరణాన్ని పొందిన సుశీలామున్నగ వారు యముని అనుగ్రహము నుండి బ్రతికించెను. అనుకోకుండా ఈ యొక్క సుశీల గతంలో చనిపోయింది కాబట్టి మళ్ళీ బ్రతికించి యముడు ఒక అనుగ్రహంతో ఈ అమ్మాయిని కూడా బతికించాడు. మెచ్చి అందరూ కూడా ఇతనికి ఎలాగైనా సరే యముడిని సాధించి చనిపోయిన అమ్మాయికి వివాహం మళ్ళీ బతికించి వివాహం చేసుకుంటున్నాడు అని చెప్పి దేవతలు రాజులందరూ కూడా ఈ వివాహాన్ని మృగశృంగుడి వివాహాన్ని మనం వెళ్ళాలి, యముడిని సాధించుకుని భార్యను బతికించ గొప్పవాడా ఋషి అని చెప్పి అందరూ పొగడుతూ ఉన్నారు. పెండ్లి కుమారుని వివాహం చెయ్యాలని చెప్పి అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా తలంచి మృగశృంగుడు తాను సుశీలనే వివాహం ఆడాలని తల్లిదండ్రులు చెప్పారు. వారందరూ కూడా సంతోషించి అంగీకరించి ఒక శుభముహూర్తములో సుశీల మృగశృంగుల వివాహం మహావైభవంగా జరిగింది. అందరూ కూడా ఆనందించారు. కానీ సుశీల స్నేహితులిద్దరూ కూడా మృగశృంగుని చేరారు. అయ్యా, మేము ముగ్గురం కూడా ఒకేసారి చనిపోయాం, మేము ముగ్గురం కూడా స్నేహితులం, కాబట్టి నువ్వు సుశీలను పెళ్లి చేసుకుంటే మా పరిస్థితి ఏమిటి? మేము కూడా నిన్ను మోహించాం, మేము కూడా నిన్ను వివాహం చేసుకోవాలనుకున్నాం, మా ముగ్గురం కూడా మాట్లాడకుండా మా ముగ్గురికి కూడా సమ్మతమే,
మేము ముగ్గురం కూడా నేను వివాహం చేసుకోవడానికి మాకు ఏ విధమైన భేదాలు కూడా లేవు, కాబట్టి మా ఇద్దరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ఆ సుశీల మిత్రురాలిద్దరూ కూడా స్నేహితురాలిద్దరూ కూడా మృగస్వరుగాన్ని అడిగారు. వాడు చెప్పాడు మృగస్వరుడు, అమ్మ అది ధర్మ విరుద్ధంగా ఉంటుంది. ఒక ఆడదాని ఒక గొప్పును పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, 2 గొప్పులు పెళ్లి చేసుకుంటే యుద్ధం జరుగుతుంది, 3 గొప్పులు పెళ్లి చేసుకుంటే కనుక ఉప్పెన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, కాబట్టి అది పనిచేయదు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అదేమిటి దశరథ మహారాజు గారు 3 భార్యలు లేరా? శ్రీకృష్ణుడికి 8 మంది ఇష్ట భార్యలు ఉన్నారని పురాణాలు చెప్పడం లేదా? ఆదిదేవుడైన పరమశివుడికి గౌరీదేవి గంగాదేవి లేరా? వాళ్ళకి లేని అభ్యంతరాలు నీకెందుకు? కాబట్టి మమ్మల్ని వివాహం చేసుకో, కాబట్టి నిన్నేం బాధ పెట్టం, ఉప్పెన్లు తుఫాన్లు యుద్ధాలు మా వల్ల ఏమీ రావు, కాబట్టి నువ్వు ఏ విధంగా భయపడవద్దు, నీ మాట ఎప్పుడు జవదాటం, ధర్మాన్ని మేము తప్పకుండా నిన్ను బాగా చూసుకుంటామయ్యా. పెళ్లి చేసుకోవడం ఎంతమందిని చేసుకున్నామని కాదు, చేసుకున్న వాళ్ళని ఎంత బాగా చూస్తున్నాం అనేటువంటి నియమం ప్రధానం. కాబట్టి నీకు ధర్మమైన భార్యలుగానే ధర్మసతులుగానే ఉంటాను తప్ప నీకు ఏ విధమైన హాని కానీ ఏ విధమైన అధర్మం కానీ మేము చేయము అని చెప్పేసరికి సుశీల కూడా చేసుకోమని ప్రాధేయపడింది. వెంటనే ఆ ఇద్దరిని కూడా వివాహం ఏకకాలంలో సుశీలను వారిద్దరి మిత్రులు కూడా వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆనందంగా ఉన్నట్ట. దిలీపుడు మహర్షి వివాహమైన విధానాన్ని వివరించకోరని, వివాహం ఎలా జరిగింది ఏమిటి అని అడిగాడు. వశిష్ఠులు వారు అసలు వివాహం అంటే ఏమిటి, వివాహం ఎన్ని వివాహాలు ఉంటాయి, వివాహం యొక్క విధానం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా దిలీపుడు వశిష్ఠుల వారిని అడిగారు. వశిష్ఠుల వారు చెప్పారు, బ్రాహ్మణ కన్యను అంగీకరించి బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేస్తే బ్రాహ్మ్య వివాహం, అది బ్రహ్మ వివాహం అని బ్రాహ్మ్య వివాహం అని చెప్తారు అన్నమాట దీన్ని. కాబట్టి బ్రాహ్మణ కన్యను బ్రాహ్మడికి వివాహం చేయాలి, ఇది బ్రాహ్మణ వివాహం. యజ్ఞాలు చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా ఉండేటికే కన్యనిచ్చి వివాహం చేయడం, ఇది దైవ వివాహం అంటారు. భర్త ఇంటి దగ్గర లేదు, ఎక్కడో యజ్ఞం చేస్తున్నాడు, భార్య పక్కన లేదు, ఆయనకి ఎక్కడో యజ్ఞం చేయడానికి వెళ్ళాడు, కానీ భార్య పక్కన ఉండాలి. కాబట్టి అప్పుడు లేనప్పుడు ఎవరో ఒక కన్యను తీసుకొచ్చి వాడి పక్కన కూర్చోబెట్టి తాళి కట్టించి వివాహం చేస్తే దైవ వివాహం అంటారు దీన్ని. అంతేకాకుండా ఇంకో 3వ వివాహం, పెండ్లి కుమారుడు నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహం ఆర్ష వివాహం అంటారు. పూర్వకాలం పెండ్లి కుమారుడికి ఏం చేసి పెండ్లి కుమారుడు నుండి గోవులు తీసుకుని అమ్మాయిని ఇచ్చి వివాహం చేసేవారు. అలా వివాహం అంటే అలా జరగాలి, పూర్వకాలం జరిగేది. ఇది ఆర్యులు చేసేవారు, ఆర్ష వివాహం అంటారు. ధర్మం కొరకు కలిసి ఉండడం కోసం చేసే వివాహాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు. మనం చేసుకునే వివాహాలు ఇవే అన్నమాట. ధర్మాన్ని కాపాడటం, అందుకే గృహస్థాశ్రమ ధర్మం అనే పేరుందన్నమాట. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షం నాతి తిరితవ్య నాతి చరామి, ఏలుకోవయ్యా అని ఆయన చెప్తే ఏలుకుంటాను అని ఈయన చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రాజాపత్య వివాహం అంటారు దీన్ని. ధర్మాన్ని ఇద్దరూ ధర్మంగా ఉండి ధర్మంలో అర్థంలో కామంలో వీళ్ళిద్దరూ సమానంగా ఉండాలని చెప్పడం కోసమే ప్రాజాపత్య వివాహం అంటారు. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ధనమును తీసుకొని కన్యనిచ్చి వివాహం చేసుకునే వివాహాన్ని అసుర వివాహం అని అంటారు. కాబట్టి ధనాన్నిచ్చి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను విపరీతంగా ధనాన్ని మీ అమ్మాయిని కొనేసుకుంటున్నాను, కాబట్టి విస్తారంగా ధనాన్నిచ్చి పెళ్లి చేసుకున్నారనుకోండి, బలవంతంగా పెళ్లి చేసుకున్నా అది రాక్షస వివాహం అవుతుంటుంది. ఒకరినొకరు ప్రేమించుకున్న తమంతట తాము చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు. చాలామంది చూడండి, ఈవేళ జరిగే ప్రేమలన్నీ కూడా నిలబట్టలేవు, నెలకో 2 నెలలకో 3 నెలలకో సంవత్సరాలుగా విడిపోతూ ఉన్నారు. నిజంగా ఇద్దరికీ కూడా ఒకరు నిజమైన ప్రేమ ఉంటే కనుక ఆ ప్రేమ చాలా కాలం నిలబడి పెద్దలు ఒప్పించి కనుక ఆ వివాహం జరిగితే కనుక అది గాంధర్వ వివాహం. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించేసి పెళ్లి చేసుకుంటే కాదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఆ ప్రేమ మీద ఒకరికి నమ్మకం కలిగి వాళ్ళ పెద్దలు ఇటు అటు కూడా ఒప్పించి వాళ్ళ ద్వారా జరిగేటువంటి వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు. అలా కాకుండా బలవంతంగా కన్యని ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు అనుకోండి బలవంతంగా, దీన్ని రాక్షస వివాహం అంటారు. ఇందాక చెప్పిన వివాహం, అంతకుముందు చెప్పిన అసుర వివాహం అంటే, అసుర వివాహం ఒకరినొకరు ప్రేమించుకుని, అంటే కన్యను పేరు చెప్పి ధనాన్ని తీసుకుని కన్యను తీసుకొచ్చి వివాహం చేసి అసుర వివాహం అవుతోంది. అలాగే ప్రేమించుకుని పెద్దలను ఒప్పి చేసుకునే వివాహం గాంధర్వ వివాహం అవుతోంది. అలా కాకుండా కన్యను ఎత్తుకొచ్చేసేసి ఆవిడ ఇష్టం లేకుండా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండా అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం అవుతుంది. మోసం చేస్తే కనుక రాక్షస వివాహం.
అలా కాకుండా పైశాచికంగా చేసేటువంటి ఇది అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని బలవంత పెట్టి భయపెట్టి తల్లిదండ్రులు భయపెట్టి మాయాలు మంత్రాలు వేసి బలవంతంగా కనుక పైశాచిక ఆనందం కోసం చేసుకునే వివాహాలన్నీ కూడా అంటే ఈ అమ్మాయిని వీడు ప్రేమిస్తాడు వేరే ఆ అమ్మాయి వీడు అంటే ఇష్టం వేరే వాడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటుంది అనుకోండి వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిని భయపెట్టి యాసిడ్లు పోసి బలవంతంగా అమ్మాయి చేతులు కోసేది కాళ్ళు కోసేది ఇవాళ జరుగుతున్నాయి కదా లోకంలో అలా జరిగేటువంటి వివాహాల పైశాచిక వివాహాలు అలా చేసుకోకూడదు ధర్మం కాదు అని చెప్పారు మనవన్నీ కూడా ఆర్ష వివాహం ప్రాజాపత్య వివాహాలు ధర్మంగానే వివాహం చేసుకోవాలి అని చెప్పారు కాబట్టి వివాహాలు ఇన్ని రకాలుగా ఉంటాయి అని దిలీపుడు కోరగా వశిష్ఠుల వారు మరలా ఇటు చెబుతున్నారు ఓ మృగశృంగుడు 3 భార్యలతో కలిసి సుఖంగానే ఉన్నాడు గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని పాటించుచు ధర్మం తప్పకుండా అందరి మన్నంలో కూడా పొందుతూ మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను ఉత్తమ సలక్షణాలు గలవాడు మృకండు అనేటువంటి పేరు పెట్టాడు మృగశృంగుడికి ధర్మంగానే 3 భార్యలు పెళ్లి చేసుకున్నాడు కదా చాలా బాగానే చూసుకున్నారు భార్యలు కూడా మొదటి భార్య సుశీల ద్వారా మృగశృంగు కుర్రాడు పుట్టాడు వాడికి మృకండు అనే పేరు పెట్టాడు మృకండు బంధువులకు ఆనందాన్ని కలిగించేవాడు సద్గుణశాలి అయి పెరుగుతూ ఉండేవాడు మృగశృంగుడు మృకండుని ఉపనయనం చేయించాలి అని గురుకులానికి పంపించి శ్రద్ధాభక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురువులందరినీ కూడా సేవిస్తూ విద్యలన్నీ కూడా ఆర్జిస్తూ ఉండేవాడు మృగశృంగుడు ఉత్తమ లక్షణాలు గల మరుద్వతి అనే కన్యతో వివాహం కావించాడు చూశాడు కుర్రాడు చాలా మంచివాడు మంచి అమ్మాయి నుంచి వివాహం చేయాలని మరుద్వతి అనే ఆవిని తీసుకొచ్చి ఈ మృకండుడికి ఇచ్చి వివాహం చేశాడు మృగశృంగుని మిక్కిలి 2 భార్యలు పుత్రులు కనిరి ఆ మృగశృంగునికి మిగిలిన 2 భార్యలు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా మళ్ళీ 2 పుత్రులు పుట్టారు ఆ మృకండుని వలె విద్యను గ్రహించి వాళ్ళు కూడా మృగశృంగుని వారి వివాహాలు చేశాడు ఆయన కూడా కాబట్టి ఇన్ని జరిగినప్పటికీ అతడు మాఘస్నానాన్ని మట్టికి మరిచిపోలేదు మానలేదు ప్రతి సంవత్సరం వచ్చే మాఘమాసంలో స్నానాన్ని చేస్తూ నిరంతరం కూడా ఈ మృకండు ఈ విధంగా ఆచరిస్తూ ఆ దాన ధర్మాలు ఆచరిస్తూ ఉండేవాడు తన ఆచరించిన తన భార్య చేత తన కుటుంబ సభ్యుల చేత కూడా మాఘస్నాన మహిమలన్నీ కూడా చెబుతూ వాళ్ళ చేత కూడా ఆచరింపచేస్తూ ఉండేవాడు అంతేకాదు తృప్తి నుండి గృహమును విడిచి తపోవనంబులకు తపమాచరించి విష్ణు సన్నిధిని చేరారు వెంటనే చూసి తండ్రి ఏం చేశాడంటే ఇవన్నీ కూడా చాలా కాలం చేశాడు కొడుకులు వివాహం చేశాడు మనవలకు కూడా వివాహం జరిగిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించి వెంటనే కొంతకాలాన్ని తపస్సులో మునిగి శ్రీ నారాయణమూర్తి అనుగ్రహంతో వైకుంఠాన్ని పొందాడు అతని జ్యేష్ఠ కుమారుడు మృకండుని యొక్క వృత్తాంతాన్ని చెప్పేది వినుడు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజు గారికి మృగశృంగుడి యొక్క అడవిలోకి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసారమంతయు మూసి గృహమునందు అశాంతి లేకుండా చూశాడు ఈ మృగశృంగుడు అడవిలో పోయాడు కదండి వాడి జ్యేష్ఠ కుమారుడే మృకండు కాబట్టి సంసార భారం తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ తల్లిని చూసే బాధ్యత భార్యల్ని ఆ తల్లుల యొక్క 2 భార్యలు తన పినతల్లుల యొక్క కుమారుల్ని వాళ్ళ చూసే బాధ్యత అంతా కూడా ఈ మృకండ మహాముని అందే కలిగింది ఈయన అశాంతి లేకుండా ఎవరికి ఏ గొడవ లేకుండా చక్కగా వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉన్నాడు ఆ మిగిలిన వాళ్ళందరికీ కూడా వివాహం కూడా జరిగింది కాలం గడిచిన తర్వాత సంతానం వాళ్ళకి ఈ విధంగా జ్యేష్ఠపుత్రుడగు మృకండు సంసారమంతయు మోసే గృహమునందే అశాంతి లేకుండా చూచుచుండును అయినను ఒక విచారము పీడించుచూ ఉండును అది ఎట్లన తాను వివాహమాడిన చాలా కాలమునకు గడిచిన సంతానము కలగలేదు అందరికీ సంతానం కలిగింది కానీ ఈ మృకండుడి పెళ్ళయింది కానీ సంతానం కలగలేదు మృకండుడికి అందుచేత అతడు లోలోన మిక్కిలి విచారమున కుమిలిపోవుచున్నాడు అతడు ఒకనాడు ఈ విధముగా తలపోసెను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివుని ప్రత్యక్ష నిలయము కాబట్టి అటువంటి వారణాసిని చూచినంత మాత్రమే సకల పాపములు హరించుటే సమస్త దోషములు పోగునని మనస్సునందలి కోరిక కలిగి అనేక మందిని కాశీ విశ్వనాథుని దర్శించకోరి వారి అభీష్టము పొందవలనని అక్కడకు కుటుంబ సమేతముగా కాశీకి బయలుదేరి వెళ్ళను మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరను మార్గ మధ్యమున అనేక క్రూర మగమ్ముల బారి నుండి క్రిమి కీటకాల నుండి ప్రమాదముల నుండి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితంగా కాశీక్షేత్రానికి చేరుకున్నాడు పట్టణంలోకి పవిత్రమైన గంగానదిని పవిత్రమైన గంగానది తన విశాల బాహువులను చూచి ప్రశాంతముగా ప్రవహించుచున్న గంగానదిని చూచి ఆశ్చర్యపోయాడు మృకంగుడు పరివారం సహితంగా ప్రసిద్ధి చెంది
మణికర్ణిక ఘాటు దగ్గర కాలకృత్యాలు స్నాన విధులన్నీ నిర్వర్తించుకుంటూ విశ్వనాథ మందిరమునకు వెళ్ళుచు ఆలయములోకి రాగానే మృకండు యొక్క ఎక్కడ లేని ఆనందము కలిగిన పరమశివుని చూశాడు. ఆ శివలింగాన్ని కాశీ విశ్వనాథం చూసేసరికి ఆనందం కలిగింది. వందే శంభుమాపత్యం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియ వందే శంభుమాపత్యం అనేటువంటి దివ్యనామాలతోటి ఉమాపతి ఈశ్వర ఓ కాశీ విశ్వేశ్వర అనేటువంటి దివ్యనామాలతో విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఈ విధంగా సకుటుంబ సపరివారంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించాడు, శివలింగాంతో అభిషేకించాడు. అందుకే కాశీలో అంతేకాదు మృకండు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. అందుకే మృకండేశ్వర లింగం అని చెప్పి ఇప్పటికి కూడా కాశీలో ఉంటుంది. ఆవిడ భార్య కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసింది. అదేవిధంగా 1 సంవత్సరం వరకు కూడా విశ్వేశ్వరుడు సన్నిధి యందే గడిపాడు. ఒక దినం మృకండు ముగ్గురు తల్లులు కూడా పవిత్ర గంగానది స్నానం ఆచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణాలు విడిచారు. తల్లులను కూడా తీసుకువెళ్ళి, తల్లులు వైదవ్యాన్ని పొంది ఉన్నారు కదా, ఆ తల్లులను కూడా కాశీ కుటుంబ సమేతంగా వచ్చాడు కాబట్టి తల్లులను కూడా తీసుకొచ్చారు. వెంటనే వాళ్ళు అనుకోకుండా సృహ తప్పి పడిపోయే ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆ కాశీలోనే వాళ్ళ దహనకాండ అది చేశారు. వాళ్ళు ఎంత పుణ్యాత్మలో చూడండి. ఆ కాశీ విశ్వేశ్వర సన్నిధిలో మరణించి వాళ్ళు పుణ్యలోకాలు పొందాడు. దహన సంస్కారాన్ని గావించి మాతృ రుణాల నుంచి తీర్చుకున్నాడు. మృకండు యథావిధిగా మళ్ళీ సంతానం కోసం ప్రయత్నం చేస్తూ కాశీక్షేత్రంలోనే తపస్సు చేసుకుని అనేక విధాలుగా కాశీ విశ్వేశ్వరుని వేడుకుంటూ ఉన్నాడు. సంతానం కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు. అతను తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ఒకనాడు ప్రత్యక్షమై మృకండుని చూసి అతని భార్య మరుద్వతిని కూడా చూసి ఆనందం పొందారు. పార్వతీ పరమేశ్వరుడు కూడా చూసి ఆనంది, ఓ మృకండ మహాముని, భార్యా సమేతుడై వచ్చే సంవత్సరం బాటయిందయ్యా, మా క్షేత్రంలో ఉండి ఈ విధంగా మమ్మల్ని అనేక విధాలుగా స్తుతించావు అని పరమేశ్వరుడు పార్వతీదేవి కూడా సంతోషించి, మహాముని మీ భక్తికి ఎంతో మేము సంతసించాం, మీరు చేయుతున్న తపస్సుకి మేము ఎంతో ఆకర్షించాం, ఆనందించాం, నీ భక్తికి మెచ్చాం, ఏ కోరిక కావాలో కోరుకో తీరుస్తాం అని పార్వతీ పరమేశ్వరుడు చెప్పేసరికి వెంటనే మృకండు నమస్కారం, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణాదేవి పార్వతి నమస్కృతులు తెలియజేసి, లోకరక్షక, మీ దయవల నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి, సౌందర్యవతి అయిన భార్య లభించింది. మీ ఇద్దరు ఆనందంగానే ఉన్నాం, మిమ్మల్ని ధ్యానిస్తూ ఏ లోటు లేకుండా ఆనందంగానే ఉన్నాం. కానీ మాకు సంతానం కలగలేదు, కృంగి కుషించిపోతూ ఉన్నాం, సంతానం లేని కారణంగా మనస్తాపాన్ని పొందుతూ ఉన్నాం. కావున మాకు పుత్ర సంతానాన్ని ఇమ్మని ప్రసాదింపమని వేడుకున్నారు. పార్వతీదేవి పరమశివుల్ని ప్రార్థించినాడు. మృకండు దీనాపనందులకన్నీ కూడా విని త్రినేత్రుడు ఆ పార్వతీ సమేతుడు, ఓ మునిసోత్తమ, నీ అభీష్టం నెరవేరగలదు, కానీ ఒక నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంతకాలం వైధవ్యంతో ఉండు పుత్రిక కావలయునా లేక అల్పాయుషకుడైన పుత్రుడు కావలయునా అని ప్రశ్నించాను. మృకండు ఆశ్చర్యపోయి పార్వతీ పరమేశ్వరులు నమస్కారం చేసి ఆలోచనలో పడి, ఓ శశిధర, పరీక్షించుచుంటివా, నాకు జ్ఞానోదయమైనది, కేవలం నన్ను పరీక్షించడం కోసం మీరు ఈ విధంగా అడుగుతున్నారు. నిరంతరము నిత్యము కూడా జీవితాంతకాలం వైధవ్యాన్ని పొంది ఉండే పుత్రిక కన్నా అల్పాయుషుడు పుత్రుడే శ్రేష్టము కదా, కాబట్టి అటువంటి పుత్రుడినే నాకు ఇవ్వండి, ఇదే నేను చేసిన పుణ్యం అనుకుంటాను అని అనగానే అట్లే ఎగుగాక అనే వరాన్ని ఇచ్చి ఇతన్ని పరీక్షించడం కోసం, ఇతని యొక్క శక్తి సామర్థ్యాలన్నీ లోకానికి వ్యక్తం చేయడం కోసం పార్వతీ పరమేశ్వరుడు కూడా మృకండుడికి అటువంటి కొడుకునిచ్చారు. వెంటనే ఒక శుభముహూర్తంలో మృకండు భార్య గర్భాన్ని ధరించింది, పుత్ర సంతానాన్ని కంది. పుత్ర సంతానాన్ని కనగానే వాళ్ళంతా మృకండు అనేక మంది ఋషులందరినీ కూడా పిలిచాడు. వారందరూ కూడా వచ్చారు. అందులో వ్యాసులు వారు కూడా అక్కడికి వచ్చారు. జాతక కర్మలన్నీ కూడా చేశారు. దిలీప మహారాజు గారు వెంటనే చూశారు. వ్యాసుడు కూడా చూసి ఆశ్చర్యపోయాడు. ఇతని జాతకంలో దోషం ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఇతను 15వ సంవత్సరంలో రిపీట్ 15వ సంవత్సరం అకాల మరణాన్ని పొందుతాడు, అల్పాయుష్కుడి కుర్రాడు అని వ్యాసులు వారికి తెలిసి వశిష్ఠుల వారితో చెప్పి ఏదో విధంగా ఈ కుర్రాన్ని బతికించాలని వ్యాసుడు చెప్పాడు. సప్త ఋషుల్ని అందరినీ కూడా, పరమ పూజ్య ఋషులు ఎవరైతే ఉంటారో దేవ ఋషులు, రాజ ఋషులు, వీళ్ళందరినీ కూడా పిలిచి ఆ కుర్రాడి జన్మదినంలో 21వ రోజు సమయంలో
వాళ్ళందరినీ కూడా రమ్మని పిలిచాడు. ఋషులందరూ కూడా అక్కడ మృకండు ముని కాబట్టి ఆ మృకండ మహాముని ఆశ్రమానికి వచ్చారు. వెంట ఋషులందరూ కూడా ఆ కుర్రాన్ని చూసి భాగవతోత్తములందరూ కూడా ఆ కుర్రాడికి మార్కండేయుడు అనేటువంటి పేరు పెట్టారటండి. మార్కండేయుడు అనేటువంటి పేరు పెట్టి ఆ కుర్రాన్ని నామకరణం చేశారు. మాఘమాస మహత్యమందలి 29వ అధ్యాయం సమాప్త. స్వస్తి.